మనము నిన్నటి వరకు భాషా భాగాలలో ఉన్నటువంటి నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము గురించి చెప్పుకున్నాం. ఇవాళ అవ్యయాల గురించి చెప్పుకుంటాం. అవ్యయాలు అని అంటే మార్పు లేనటువంటి పదాలు. మామూలుగా పదాలు దేన్ని బట్టి మారుతూ ఉంటాయంటే, ఒకటి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వచ్చాడు, వస్తున్నాడు, వస్తాడు, వస్తూ ఉంటాడు. కాలాన్ని బట్టి మారుతుంటాయి, 4 కాలాలు. తర్వాత లింగాన్ని బట్టి మారుతూ ఉంటాయి. స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం, వచ్చింది, వచ్చిండు, అవునా, ఇట్లాంటి పదాలు మారుతూ ఉంటాయి. తర్వాత వచనాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఏకవచనం, బహువచనం, వచ్చాడు, వచ్చారు, వచ్చింది, వచ్చారు, కుర్చీ ఉంది, కుర్చీలు ఉన్నాయి, ఇట్లా వచనాన్ని బట్టి మారుతుంటాయి. తర్వాత విభక్తులను బట్టి మారుతూ ఉంటాయి. ఈ విభక్తుల గురించి కూడా మనం ఇందాక క్లాస్లో చెప్పుకున్నాం. దాన్ని ఏమంటారు, విభక్తి ప్రత్యయాలు, ఉపసర్గలు, విభక్తులు, ఈ మూడిటికి ఉన్నటువంటి లింక్, సంబంధం ఏంది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఇందాక క్లాస్లో చెప్పుకున్నాము. ఈ కాలము, లింగము, వచనము, విభక్తుల ఆధారంగా పదాలు మార్పు చెందుతూ ఉంటాయి. అవునా? ఇట్లా వీటి ప్రభావము లేకుండా మార్పు చెందని పదాలు అంటే ఏ లింగమైనా అదే పదం వాడతారు, ఏ వచనమైనా అదే పదం వాడతారు, ఏ విభక్తి అయినా అదే పదం వాడతారు. అట్లాంటి పదాలను మనము అవ్యయాలు అని చెప్పేసి అంటారు. ఓకేనా అమ్మా? ఏమంటారు? అవ్యయాలు. అవ్యయాలు అంటే మనం ఇందాక అనుకున్నాము, వ్యయము కానటువంటిది అవ్యయము. వ్యయ, వ్యయ, అవ్యయ అంటే మార్పు చెందని పదాలు. దేన్ని బట్టి మార్పు చెందుతాయి? లింగం, వచనం, విభక్తి ఆధారంగా మార్పు చెందుతాయి. కాబట్టి లింగ, వచన, విభక్తి శూన్యములైన పదములు. మనకు నిర్వచనం ఏమిచ్చారు పెద్దలు? లింగ, వచన, విభక్తి శూన్యములైన పదములు. విభక్తి శూన్యములైన పదములు. ఇక్కడ మనకి లింగము అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, వచనము ఆల్రెడీ తెలుసుకున్నాం, విభక్తి అంటే కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. వాటి ప్రభావానికి లోను కానటువంటి పదాలు అవ్యయాలు. అవి ఏముంటాయి అంటే ఇవి మళ్ళీ 3 రకాలుగా ఉన్నాయి. ఏమున్నాయి? 3 రకాలుగా ఉన్నాయి. ఏమని? ఒకటి లాక్షణికములు. వెరీ గుడ్, లాక్షణికములు. ఇంకా ప్రతిపదోక్తములు, ఇంకా సముచ్చయార్థకాలు. ఓకేనా? విభక్తి ప్రత్యయ అంటే అవ్యయాలు ఎన్ని రకాలు అని అనుకున్నాము? లాక్షణికాలు, ప్రతిపదోక్తములు, సముచ్చయార్థకాలు. లాక్షణికాలు అని అంటే ఏమిటి? లక్షణానుసారం మారేటివి. లక్షణానుసారి మారేటువంటి పదములు లాక్షణికం. మరి లక్షణం అంటే ఏమిటి? లక్షణం అంటే ఏమిటి? సూత్రం. మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. సవర్ణ దీర్ఘ సంధిని రాసి లక్ష్య లక్షణ సమన్వయం చేయండి అని. అవునా? ఛందస్సు కూడా ఉత్పలమాల లక్ష్య లక్షణ సమన్వయం చేయండి అంటారు. అంటే లక్ష్యం అంటే ఏంది, లక్షణం అంటే ఏంటి? లక్షణం అంటే సూత్రం. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమగును అనేది ఒక సూత్రం. లక్ష్యము అంటే ఏంది? ఉదాహరణ. లక్ష్యము అంటే ఉదాహరణ, లక్షణము అంటే సూత్రం. ఈ సూత్రాన్ని తీసుకొని, ఒక ఉదాహరణ తీసుకొని, ఈ సూత్రము ఆ ఉదాహరణలో ఎట్లా ఉంది అని నిరూపించడమే లక్ష్య లక్షణ సమన్వయము. అంటే లక్షణము అంటే సూత్రం అనే విషయం గుర్తుపెట్టుకోవడం కోసం ఇదంతా చెప్పిన. సూత్ర ప్రకారముగా ఉండేటువంటి అవ్యయాలను లాక్షణికములు అని అంటారు. ఏ సూత్ర ప్రకారము చెప్పుకుందాం. తర్వాత ప్రతిపదోక్తములు.
ప్రతిపదోక్తములు అని అంటే ఏంది? సాధారణంగా ప్రత్యేకమైన సూత్రం ఏముండదు, కానీ సాధారణంగా అందరూ వినియోగించేటువంటి పదములు ఏవైతే ఉన్నాయో వాటిని అవ్యయాలలో ప్రతిపదోక్తములు అని అంటారు. మూడవది సముచ్చయార్థకాలు. సముచ్చయార్థకాలు అంటే ఏమిటి? ఒకసారి టీటీసీ ఎంట్రన్స్లో అనుకుంటా, టీటీసీ ఎంట్రన్స్ ఎల్పి సెట్లోనూ ఒక ప్రశ్న వచ్చింది, ఆధునిక భాషలో ఉపయోగించని భాషా భాగం ఏది అని అడిగింది. సముచ్చయము. సార్ మీరు భాషా భాగాలలో సముచ్చయం చెప్పలేదు కదా సార్, ఈడ ఉంది కాబట్టి ఆడ చెప్పలేదు. ఓకేనా? అండ్ని ఏమంటాం తెలుగులో? మరియు. మరియు అనే మీనింగ్లో ఏ పదాలు వాడతాం? వెరీ నైస్, దగ్గరికి వచ్చిర్రు. మరియు. మరియు అనే మీనింగ్లో తెలుగులో ఏం పదాలు వాడతాం? మరియు అంటే యున్ నున్. యున్ నున్. నేనుయును రవియును, నేనును రవియును ఇంటికి వెళ్ళాము. అప్పుడు మీనింగ్ ఏమొస్తుంది? నేను మరియు రవి ఇంటికి వెళ్ళాము అని వస్తుంది. అవునా? ఇప్పుడు ఈ మరియు అనే మీనింగ్ను పాతకాలంలో గ్రాంధిక భాషలో, ప్రాచీన భాషలో యున్ నున్ అనే పదాలు వాడేవాళ్ళు. అర్థమైందా? ఈ యున్ నున్ అనేటువంటి పదాలను సముచ్చయాలు అని చెప్పేసి అంటారు. కొంతమంది వ్యాకరణవేత్తలు ఏం రాశారు అని అంటే భాషా భాగాలు 5 కాదు, భాషా భాగాలు 5 కాదు 9 అన్నారు. ఇంకొక ఆయన ఒకళ్ళు ఏం రాశారు 10 అని అన్నారు. ఇంకొక భాషా భాగాలకు సంఖ్య ఎందుకబ్బా, అన్నీ ఏది పడితే అది రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు, మస్తుగానే భాషా భాగాలని ఇంకొందరు అన్నారు. అర్థమైందా? ఆ 9 అన్న ఆయన ఏం చేసిండంటే నామవాచకము, సర్వనామము, క్రియా విశేషణము 4తో పాటు క్రియా విశేషణము అని ఇంకోటి చెప్పిండు 5వది. 6వది ఆశ్చర్యార్థకము అన్నాడు, 7 సముచ్చయము అన్నాడు, 8 విభక్తి ప్రత్యయాలు అన్నాడు, 9 మళ్ళీ అవ్యయాలు అన్నాడు. ఇవి కాకుండా మిగిలినవి అవ్యయాలు అన్నాడు. ఇంకొందరు ఏమన్నారు, ఇవన్నీ అవ్యయాలే అవుతాయి కదా, ఇవి కాకుండా మిగిలినవి ఎందుకు? కాబట్టి మళ్ళీ అవ్యయం అనే సపరేట్గా ఇంకోటి పెడుతున్నప్పుడు ఇంకొందరు ఏమన్నారు, ఉపవిభక్తులు కూడా ఒక భాషా భాగం కింద తీసుకుందాం అన్నారు. ఉపవిభక్తికాలు వస్తాయి కదా అవి. కొందరు ఏమన్నారు, ఇందాక ఉపసర్గాలు అన్నారు కదా, ఉపసర్గాలు కూడా ఒక భాషా భాగం కింద తీసుకుందాము అని కొందరు అన్నారు. అవన్నీ కూడా అవ్యయాల్లో చేరుతాయి కాబట్టి అవ్యయాలు 3 రకాలు అని విభజన చేసిండ్రు ఇంకొంతమంది శాస్త్రవేత్తలు, భాషావేత్తలు, వ్యాకరణవేత్తలు. అర్థమైందా? దాంట్లో సముచ్చయము అనేటువంటిది మనకి ఇక్కడ వచ్చేటువంటి యున్ నున్ అనేటువంటి పదాలు, ఈ 2 పదాలను సముచ్చయాలు అని అంటారు. సముచ్చయము అనేటువంటిది మరియు అనే పదానికి బదులుగా వాడుతూ ఉంటారు. ఆధునిక భాషలో ఈ యున్ లేదు, నున్ లేదు, మరియు కూడా లేదు. అర్థమైందా? యున్ నున్ మరియు అనేటువంటిది ఆధునిక భాషలో వాడటం లేదు. మీరు ఏ పేపర్లోనైనా మరియు అనే పదం చూసిండ్రా? యున్ నున్ అయితే చూడరు, మీరు వాడరు, పేపర్ వాడు కూడా వాడడు. మరియు అనే పదం చూసిండ్రా? మరియు, యొక్క అనేటువంటిది చూసిండ్రా? చూడరు. ఎందుకు? ఆధునిక భాషలో మనకు దాని ఏమంటారు, వ్యావహారిక భాషలో, ప్రామాణికమైన భాషలో వీటిని వాడట్లేదు. మరి సార్ బాగుంది, సముచ్చయార్థకాలు, సముచ్చయార్థాన్ని ఇచ్చేటువంటి పదాలు అంటే మరియు కానీ, యున్ కానీ, నున్ కానీ, వీటిని సముచ్చయార్థక అవ్యయాలు అని అంటారు. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సముచ్చయం అర్థం కావాలి కదా, ఇంకా పర్ఫెక్ట్ అర్థం కావడం కోసం కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. రాముడును సీతయును అడవికి వెళ్ళారు. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నది ఏంది? ధృత ప్రకృతికము, అవసరం లేని చోట వెళ్ళిపోతుంది. ను ఇక్కడ నున్ కాకుండా రాముడును అన్నాము, యున్ను యును అని మార్చుకున్నాం. రాముడును సీతయును అడవికి వెళ్ళారు. ఓకేనా? ఎప్పుడు యున్ వాడుతున్నాము, ఎప్పుడు నున్ వాడుతున్నాము అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మీరు నెక్స్ట్ నాకు చెప్పాల్సింది. అవునా? ఆమెయును అతడును విహారయాత్రకు వెళ్ళారు అనుకుందాం.
అవునా? అదియును ఇదియును కావాలి, అదియును ఇదియును కావాలి. అర్థమవుతుందా? ఎప్పుడు యును వాడుతున్నాము, ఎప్పుడు నును వాడుతున్నాము? రాముడులో ఊ ఉంది, అతడులో ఊ ఉంది. అవునా? మిగతా వాటిల్లో ఇక్కడ యు ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. కాబట్టి ఏ శబ్దాలైతే ఉకారాంత శబ్దాలు ఉంటాయో, ఉకారాంత శబ్దాలు, ఉకారాంత శబ్దాల చివరన ఏమొస్తుంది? నున్ వస్తుంది. రాముడును, లక్ష్మణుడును, వెలుతురును. అవునా? ఇవన్నీ మిగతా శబ్దాలకు యున్ వస్తుంది. ఇది ఇంతకుముందు 2-3 సార్లు వచ్చిన ప్రశ్న. కాబట్టి సముచ్చయాల్ని మనం చిన్నగా అంచనా వేయకూడదు. ఓకేనా? సముచ్చయాలు 2 మరియు అనే మీనింగ్లో వచ్చేటువంటి యున్, నున్ అనే పదాలు. ఉకారాంత శబ్దాలకు నున్ వస్తుంది, మిగతా వాటికి యున్ వస్తుంది. ఈ సముచ్చయాలు ఎప్పుడు వాడతారు? 2 నామవాచకాలకు మధ్య కానీ, 2 సర్వనామాలకు మధ్య కానీ, 2 క్రియలకు మధ్య కానీ, 2 విశేషణాలకు మధ్య కానీ వాడతారు. డిఫరెన్స్ అర్థమైందా? పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటివి ప్రత్యయాలు, పదాలను జోడించేటివి సముచ్చయాలు. ఆ పదాలు ఏ పదం ఉన్న సంబంధాన్ని తెలియజేసే ప్రత్యయాలు. ఇవి 2 నామవాచకాలను మాత్రమే కలుపుతాయి, 2 క్రియలను మాత్రమే కలుపుతాయి, 2 సర్వనామాలను మాత్రమే కలుపుతాయి, 2 విశేషణాలను మాత్రమే కలుపుతాయి. అర్థమైందా? రాముడు ఆమె వెళ్ళారు అంటారా? రాముడు సీత వెళ్ళారు అంటారు. లేకపోతే అతడు ఆమె వెళ్ళారు అని అంటారు. అవునా? రాముడు తెల్లగా ఉన్నాడు అంటారు. రాముడు తెల్లగా పొడుగ్గా ఉన్నాడు అంటారు. తెల్లగా పొడుగ్గా రెండేంటి విశేషణాలు. కానీ ఒక విశేషణము ఒక క్రియ కలుపుతారా? కలపరు. అర్థమైందా? కాబట్టి 2 నామవాచకాలు లేదా 2 క్రియలు, 2 సర్వనామాలు, 2 విశేషణాలు పక్కపక్కకు వచ్చినప్పుడు ఈ పదాలను గ్రాంధిక భాషలో వాడేది. ప్రస్తుతము వాడలేదు. మధ్యకాలంలో ఈ పదాలకు బదులు మరియు అనే పదాన్ని వాడిండ్రు. ఆధునిక భాషలో ఈ పదాలు లేవు. మరి వీటి ప్లేస్లో ఏం వాడుతున్నారు సార్? మీరు పరిశీలన చేస్తే మీకు తెలుస్తుంది. 2 పేర్లు పక్కపక్కన రాసినప్పుడు ఏం చేస్తారు? మీరు కామా పెడతారు అంతే. ఈ సముచ్చయాలకు బదులు ఇప్పుడు ఒకసారి అడిగిన ప్రశ్న, సముచ్చయాలకు బదులుగా వాడుతున్న విరామ చిహ్నం ఏది అని అడిగింది. కామా. అర్థమైందా? ఈ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సముచ్చయాలకు బదులు ఏం వాడుతున్నారు? కామా వాడుతున్నారు. అర్థమైంది? ఇది సముచ్చయము. ఈ సముచ్చయార్థకాన్ని ఇచ్చేటువంటివి సముచ్చయార్థక అవ్యయాలు. ఒకటి కన్ఫామ్ కదా? అర్థమైందా? దీంట్లో ఇంకేమైనా డౌట్ ఉందా? పక్కా ప్యూర్. ఇంకెటువంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. నైస్. లాక్షణికంకి వద్దాం. లాక్షణికంకి ఎందుకు సార్? ఇటు చివరిది చెప్పారు కదా, ఇటు నుంచి చెప్తే అటు పోవచ్చు కదా. ఈ లాక్షణికాలు ఆల్రెడీ నిన్న మనం తెలుసుకున్నదే. కాబట్టి ఇలా మళ్ళొక్కసారి పునశ్చరణ చేస్తే సరిపోతుంది. మనకు ఒక టాపిక్ అయిపోయినట్టు ఉంటుంది. నిన్న మనము క్రియ గురించి తెలుసుకున్నామా? క్రియ అంటే ఏంటి? క్రియ పని. బయటల క్రియ వేరు, మన క్రియ వేరు. మనం ఏం చేసినా పని, ఏం చేయకున్నా కూడా పని. అవునా? బయటలకు సంపాదిస్తేనే పని, మనకు అది లేదు. క్రియ ఎన్ని రకాలు అనుకున్నాము? 2 రకాలు. ఒకటి సమాపక్రియ, 2 అసమాపక్రియ. అసమాపక్రియ ఎన్ని రకాలు అనుకున్నాము? 5 రకాలు అనుకున్నాం. ఏంటి అవి? త్వార్థం లేదా త్వార్థకం, 2 కూడా రైటే. త్వార్థకం. రెండోది తుమున్నార్థకం. మూడోది శత్రార్థకం. నాలుగోది ఛేదర్థకం.
ఐదోది అప్యర్థకం. అవునా? నిన్న వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చూసినాము. త్వార్థం అంటే ఏంది? భూతకాల అసమాపక క్రియ. తుమున్నర్థకం అంటే ఏంది? భూతకాల వ్యతిరేక అసమాపక క్రియ. శత్రర్థకం అంటే ఏంది? వర్తమాన కాల అసమాపక క్రియ. ఛేదర్థకం అంటే ఏంది? భవిష్యత్ కాల అసమాపక క్రియ. అప్యర్థకం అంటే ఏంది? భవిష్యత్ కాల వ్యతిరేక అసమాపక క్రియ. ఇవి తెలుసు. నిన్న చెప్పినాక మళ్ళీ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, ఇవే లాక్షణిక అవ్యయాలు. అసమాపక క్రియలన్నీ కూడా అవ్యయాలే. అసమాపక క్రియలన్నీ అవ్యయాలే. ఆ అసమాపక క్రియలన్నింటినీ కలిపి పెట్టినటువంటి పేరు లాక్షణిక అవ్యయాలు. సూత్రం ప్రకారం ఇవి ఏర్పడుతున్నాయి కాబట్టి లాక్షణిక అవ్యయాలు అని చెప్పేసి అంటారు. అర్థమైందా? నిన్న ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాము? చేసియా తిని అనేది. ఇవాళ చదివి అనేది చూద్దాం. త్వార్థం చదివి, తుమున్నర్థకం ఏమవుతుంది? చదువక. వెరీ నైస్, చదువక. శత్రార్థకం చదువుతూ. ఏదర్థకము? చదివితే. చదివితే చదివినా చదవకనా? చదివినా. చదవకుంటే చదివినా. రెండింటికి డిఫరెన్స్ ఏంది? జాబ్ వస్తుంది, చదవకుంటే జాబ్ రాదు. అప్పుడు ఇది ఏమవుతుంది? వ్యతిరేకం అవుతుందా? ఛేదర్థకమే అవుతుంది. ఛేదర్థకమే అవుతుంది. కాబట్టి ఇది ఛేదర్థకమే. చదివితే జాబ్ వస్తుంది, చదవకుంటే జాబ్ రాదు. రెండు భవిష్యత్ కాల అసమాపక క్రియలు. వ్యతిరేక అనేది ఎప్పుడు వస్తుంది? చదివినా జాబ్ రాలే, చదివినా ప్రయోజనం లేదు. శ్రద్ధగా తెలుగు క్లాసు విన్నా బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్లకు ప్రయోజనం లేదు, విన్నా ప్రయోజనం లేదు అన కదా. అది వ్యతిరేక భవిష్యత్ కాల అసమాపక క్రియ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చదివితే ఉద్యోగం వస్తుంది, చదవకుంటే రాదు. రెండు ఛేదార్థకాలే. ఛేదార్థకానికి కార్యకారణ సంబంధం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మీకు బండ గుర్తు కోసం చెప్తున్నా. కార్యకారణ సంబంధం ఉంటే అది ఛేదార్థకం. అదైతే ఇది అవుతుంది. వానలు పడితే పంటలు పండుతాయి, వానలు పడకుంటే కరువు వస్తుంది. వ్యతిరేక భవిష్యత్ కాల అసమాపక క్రియ అంటే చదివితే చదవకుంటే కాదు. ఇవి రెండు భవిష్యత్ కాల అసమాపక క్రియలే. చదివినా అనేది మనం సంయుక్త వాక్యంలో చూస్తాం. రాజు సమయానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, కానీ రైలు దొరకలేదు. కానీ బదులు ఏం వాడుతున్నాము? వెళ్ళినా అనే దీర్ఘం వాడుతున్నాం. అది అప్యర్థకం. అర్థమైందా? అది అప్యర్థకం. ఇవి డిఫరెన్స్. త్వార్థకం భూతకాల అసమాపక, గతంలో జరుగుతూ పూర్తి కానటువంటి పదాలు. తుమున్నర్థకం వ్యతిరేకం. వాడు చదివి ఉద్యోగం సంపాదించిండు, వాడు చదవక చెడిపోయిండు. వాడు కష్టపడి లక్షలు సంపాదించిండు, వాడు కష్టపడక బర్బాద్ అయిపోయిండు అంటారా అన్నారా? ఇవన్నీ ఏంటి? వ్యతిరేకం. దీనికి శత్రార్థకం చదువుతూ, నడుస్తూ, చేస్తూ, చూస్తూ, తింటూ, రాస్తూ, చూస్తూ, వింటూ, ఇవన్నీ కూడా మనకు శత్రార్థకం. ఛేదార్థకం అదైతే ఇది అవుతుంది. కార్యకారణ సంబంధం, పాజిటివ్ రిలేషన్. చదివితే ఉద్యోగం వస్తుంది, మాట్లాడితే గొంతు నొప్పి వస్తుంది, తింటే ఆకలి కాదు, తినకుంటే నీరసం వస్తుంది, తింటే ఆయాసం వస్తుంది అన కదా. సో ఇట్లా ఇది చదివితే చదవకుంటే భవిష్యత్ కాల. ఇది చదివినా కొంతమంది ఎంత తిన్నా బక్కగా ఉంటారు, కొంతమంది ఏం తినకున్నా లావుగా అవుతారు. అర్థమైందా? సో ఇట్లా ఇవి అవ్యయాలు 3 రకాలు అని చెప్పేసి అనుకున్నాము. లాక్షణికాలు, ప్రతిపదోక్తములు, సముచ్చయార్థకాలు. లాక్షణికాలు, సముచ్చయార్థకాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతిపదోక్తములు. ప్రతిపదోక్తములు అని అంటే
పర్టికులర్గా ఒక సూత్రం ప్రకారం కాకుండా సమాజము వాడుతున్న దాన్ని బట్టి నిర్ణయించేటువంటిది. వికల్పార్థకాలు. వికల్పము అని అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు. నేను కానీ రవి కానీ ఇంటికి వెళ్ళవచ్చు. నేను పోతున్నా రవి పోతున్నా అనేది గ్యారంటీ లేదు, అవునా? కానీ అనే పదము దీంట్లో వస్తుంది. నేను అయినా, నేనైనా రవి అయినా ఇంటికి వెళ్తారు అనేటువంటి. కానీ అయినా అనేటు, నేను అయినా రవి అయినా ఇంటికి వెళ్తాం. ఈరోజు కానీ రేపు కానీ నోటిఫికేషన్ రావచ్చు. ఈరోజైనా రేపైనా రిజల్ట్ రావచ్చు. ఇట్లాంటి వాటిని ఏమంటారు? వికల్పార్థకాలు అంటారు. ఏమంటారు? వికల్పార్థకాలు. ఈ కానీ, అయినా, అయ్యున్, అయ్యున్ ఇట్లాంటి పదాలు మనకి వికల్పార్థకాలుగా కనిపిస్తాయి. తర్వాత హేత్వార్థకాలు. హేతు అంటే మనకు తెలుసు, కారణం. హేతు అంటే కారణం. కావున, కావున, కాబట్టి, కనుక, ఇంకేమున్నాయి? అయినందున, ఇట్లాంటి వాటిని హేత్వర్ధకాలు అంటారు. ఎండలు బాగా కొట్టాయి కనుక ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. వర్షాలు బాగా పడ్డాయి కనుక పంటలు పండాయి, అవునా? ఇవాళ నేను లేటుగా స్కూల్కి వచ్చాను కనుక ఒక క్లాస్ మిస్ అయ్యాను, అవునా? ఇట్లా. తర్వాత ఆశ్చర్యార్థకాలు. ఆశ్చర్యార్థకాలు అంటే ఏంది? ఆహా, ఓహో, ఏంది మీనింగ్ ఏంది? ఇప్పుడు చూసినప్పుడు, విన్నప్పుడు మన వచ్చేటువంటి స్పందన, అవునా? ఒకేసారి మన నోటి నుంచి వచ్చేటువంటి అర్ధరహిత పదాలు, వాటికి ఏం అర్థం ఉండాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒకటేసారి బాగా ఆశ్చర్యం కలిగింది అనుకోండి, ఆహా అంటారు. ఆహా, ఇంకా ఓహో, అయ్యో. అయ్యో లేదా? అయ్యో, అయ్యో కూడా ఆశ్చర్యార్థకమే, కానీ నేను సంతాపార్థకంలో వాడుతున్నాం. ఇంకా షబాష్. షబాష్ చెప్తా. షబాష్, బలిబలి, బలిబలి, బాగు బాగు, హిప్ హిప్ హుర్రే. ఇవన్నీ ఏంటి? ఛీ, థూ, యాక్. ఛీ, థూ, యాక్ ఇవన్నీ ఏంటి? ఆశ్చర్యార్థకాలే కదా. ఇవి వాటి గుర్తులు. సో ఇవన్నీ ఇందాక చెప్పినట్టుగా భాషా భాగాలలో ఆశ్చర్యార్థకం కూడా ఒక భాషా భాగం అని చెప్పి, ఆ ఆశ్చర్యార్థకాలలో ప్రశంసార్థకాలు, సంతాపార్థకాలు, తిరస్కారార్థకాలు అని మళ్ళీ అనేక రకాలుగా విభజించిండ్రు. ఓకేనా? సో ఇట్లా అయ్యో, పాపం, అలాగా, ఇవన్నీ కూడా మనకి అవ్యయాలలో వస్తాయి. నెక్స్ట్ ప్రశ్నార్థకం. ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎంత, ఎట్లా, ఎలాగా ఇవన్నీ ప్రశ్నలు. మళ్ళీ ప్రశ్నార్థకాల్లో సందేహం వేరు. సందేహానికి ప్రశ్నకు తేడా ఏంటి? ప్రశ్న అంటే సమాధానం ఏదైనా ఉండొచ్చు. సందేహం అయితే ఆన్సర్ ఎస్ ఆర్ నో వస్తుంది. ప్రశ్నలోనే ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్ ఎస్ ఆర్ నో చెప్తే సరిపోతుంది. నిన్ను వచ్చింది నువ్వేనా?
ఇది సందేహం. రేపు వాన పడుతుందా? సందేహం. అవునా? ఇప్పుడు మీరు 2 గంటలకే వస్తారా? రేపు మీరు ఎన్ని గంటలకు వస్తారు? ఇవాళ మీరు 2 గంటలకు ఎంతమంది వస్తారు? క్లాస్ ఎన్నిటికి పూర్తవుతుంది? అట్లా ఇట్లాంటి ప్రశ్నలు. ఓకేనా? ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఎంత, ఓకేనా, ఏ విధంగా, ఇలాంటి ప్రశ్నలు వచ్చేటి అన్నీ కూడా ప్రశ్నార్థకాలన్నీ కూడా అవ్యయాలు. అట్నే సందేహాన్ని తెలిపేటివి కూడా సందేహార్థకాలు. ఇవి అవ్యయాలలో ప్రతిపదోక్తములైనటువంటి అవ్యయాలు. అర్థమైందా? ఈ అవ్యయాలు ఉన్నాయన్నీ కూడా ఈ పేరుతో ఉన్న వాక్యాలు. ఉదాహరణకు వికల్పం, కానీ అనే పదం ఉంది అంటే ఆ వాక్యం ఏమవుతుంది? వికల్పార్థక వాక్యము. కావున, కాబట్టి, కనుక, అయినందున ఉందనుకో, దాన్ని హేత్వార్థకాలు అంటారు. ఈ దాని గురించి మళ్ళీ మధ్యాహ్నము చెప్పుకుందాము.